డిఫెన్స్ ఐఎంయు చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఇది ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ పీజీ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డిఫెన్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు సామాజిక బాధ్యతలో భాగంగా తప్పకుండా నా వీడియోని ఇతరులకి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ముందుగా మనం చూసినట్టయితే ఈ ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీకి సంబంధించి ఈ సంవత్సరానికి నోటిఫికేషన్ యూజీలో బీటెక్, బీఎస్సీ, బీబీఏ కోర్సులు, పీజీలో ఎంటెక్, ఎంబీఏ కోర్సులు ఇందులో ఉన్నవి. ఇందులో బీటెక్ మెరైన్ సైన్స్, మెరైన్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, నేషనల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, బీఎస్సీలో నాటికల్ సైన్స్, బీబీఏలో లాజికల్, రీటైల్ అండ్ ఈ కామర్స్, అప్రెంటిస్షిప్, ఇంటిగ్రేటెడ్ బీబీఏ, మారిటైల్ లాజిక్స్. ఇక పీజీ ప్రోగ్రాంలో ఎంబీఏ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్, పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్మెంట్, ఎంటెక్లో మెరైన్ టెక్నాలజీ, నేషనల్ నేవల్ రీసెర్చ్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, డ్రెడ్జింగ్ హార్బర్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎంబీఏలో పోర్ట్ అండ్ షిప్పింగ్ లాజిస్టిక్స్ లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. చెన్నై, కోల్కతా, ముంబై, విశాఖపట్నం, కొచ్చి, నవీ ముంబై, గతిశక్తి, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలలో మీకు ఇది ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఎలా అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఇది అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ ముందుకు వెళ్ళినట్టయితే బీఏ, బీటెక్, బీఎస్సీ, డిఏ మరియు పీజీ ప్రోగ్రాంలో సంబంధించి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుందనేది డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి May 2nd. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి May 24th ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ప్రాస్పెక్టస్ 75 పేజీల ప్రాస్పెక్టస్ ఉంటుంది. ఈ ప్రాస్పెక్టస్లో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఇంకా మిగతా తర్వాత ఇన్స్ట్రక్షన్స్, ఈ ప్రాస్పెక్టస్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్నిటి కూడా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ 4 years, బీటెక్ నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ 4 years, బీటెక్ నావల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ 4 years, బీఎస్సీ నేచురల్ సైన్స్ 3 years, డిఎన్ఏ డిప్లొమా ఇన్ నేచురల్ సైన్స్ 1 year. ఇది ఆగస్ట్ 2025 బ్యాచ్కి సంబంధించి. ఇలా మీరు చూసినట్లయితే డిఎన్ఏ డిప్లొమా ఇన్ నేచురల్ సైన్స్ సంబంధించి February 2026 సెకండ్ బ్యాచ్ నడుస్తుంది. ఇక ఎంటెక్ సంబంధించి నావల్ ఆర్కిటెక్చర్, ఓషన్ ఇంజనీరింగ్, ఎంటెక్ డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్, ఎంటెక్ మెరైన్ టెక్నాలజీ, ఎంటెక్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంబీఏ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ మేనేజ్మెంట్. ఇది మనకు మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఇందులో దొరుకుతాయి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అంటే బీటెక్కి సంబంధించి 10+2 క్వాలిఫై ఉండాలి, యావరేజ్ మార్క్స్ 60%, మినిమం 50% మార్క్స్, 10+2 సంబంధించి మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్గా ఉండాలి, ఐఎంయు ర్యాంక్ వచ్చి ఉండాలి. అంటే ఇండియన్ మెరైన్ యూనివర్సిటీకి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 years, ఓబీసీకి సంబంధించి జనరల్కి 25, ఓబీసీకి 28, ఎస్సీ ఎస్టీకి 30 years, ఫీమేల్ క్యాండిడేట్స్కి జనరల్ 27, ఓబీసీకి 30 years, ఎస్సీ ఎస్టీకి 32. ఇది రిఫరెన్స్ ఆఫ్ 1/8/2025కి అది ఉండాలి. రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీకి 5 marks రిలాక్సేషన్ ఉంటుంది. అదిగే పీజీడబ్ల్యూకి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఐసైట్కి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ చూస్తారు. ఎలిజిబిలిటీ ఫర్ ఎంటెక్ 10+2 ఈక్వలెంట్ విత్ మినిమం క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా డీటెయిల్స్ అన్నీ కూడా మనము బీటెక్ ఈ విధంగా ప్రతిదానికి మనము ఏవేవి దేనికి అవసరమో ఎలిజిబిలిటీస్ అన్నీ ఇందులో ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే డిఫరెన్స్ ఇందులో ఎవరైతే బీటెక్ అని ఎంటెక్ అని పూర్తి చేస్తారో వారందరికీ కూడా వితిన్ ద 2 yearsలో 24 నెలల్లో జాబ్ అనేటువంటిది తప్పకుండా మెరైన్ డిపార్ట్మెంట్లలో ప్రైవేట్ కావచ్చు, ప్రైవేట్ షిప్పింగ్ కావచ్చు, లేదా గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇతర దేశాలలో కూడా కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో తప్పకుండా మీకు వితిన్ ద 24
మంత్స్లో మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇవి పూర్తి అవ్వగానే ఇమ్మీడియట్లీ మీకు అప్రెంటిస్షిప్ అవకాశాలు 100% ఉంటాయి కనుక తప్పకుండా మీరు ఇండియన్ మెరైన్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాయండి. రాసి కాస్త మీ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మనము సాంప్రదాయబద్ధమైనటువంటి కోర్సులు ఎప్పటికీ అవే కంప్యూటర్ సైన్స్ చేసుకుంటూ కూర్చోవడం కంటే ఒక నూతనమైనటువంటి పందాలో వెళ్ళి మనము ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ కోర్స్ చేసినట్టయితే మీకు ఉద్యోగం గ్యారంటీ. మొదటి నెల నుండి మీ జీతము దాదాపు 1 lakh తక్కువ కాకుండా మీకు సాలరీస్ వస్తాయి. అదేవిధంగా ఇతర దేశాలను మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరియస్ ప్లేసెస్ని మీరు విజిట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీరు ఈ ఎంట్రన్స్ రాస్తారని ఆశిస్తూ, లేదా పేరెంట్స్ మీ పిల్లల చేత ఈ ఎంట్రన్స్ రాయిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా మెసేజ్ బాక్స్లో మీరు టైప్ చేయండి. తప్పకుండా నేను స్పందిస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని విద్యా ఉద్యోగ విషయాలతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.